దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. 11,000 కోట్లతో 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు ఇచ్చారన్నారు. ఒక్కొక్క పాఠశాలకు 200 కోట్ల రూపాయలు, 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరగనున్నాయని చెప్పారు. 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు ఉండబోతున్నాయని తెలిపారు. కులం, మతంతో సంబంధం లేకుండా ఉన్నత చదువులు పేద వర్గాల ప్రజలకు దక్కే అవకాశం ఉందన్నారు. తెలంగాణ మోడల్ను దేశంలో మోదీ తీసుకొస్తే దేశ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఎంపీలు. 11,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తూ ఈ జీవోను రిలీజ్ చేశారు. ఇంతకు ముందే చెప్పినట్టుగా 55 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో శాంక్షన్ చేశారు. ఒక్కొక్క హాస్టల్ 25 ఎకరాల్లో ప్రపంచ స్థాయిలో హాస్టల్స్ కట్టాలని, ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు అక్కడ ఏర్పాటు చేయాలని 25 ఎకరాలు తీసుకున్నారు. ఆ 25 ఎకరాలకి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్కి 200 కోట్ల చొప్పున 11,000 కోట్ల రూపాయలకి నిన్న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయమన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే పేద ప్రజలు పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకే హాస్టల్లో 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకునేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఆలోచన చేసి దీనికి 55 స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కాన్సెప్ట్, ఇటువంటి ఇంటెన్షన్, ఇటువంటి ఆలోచన భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ఆలోచన లేదు. పని మొదలు పెట్టడానికి ప్రతి స్కూల్కి 30 కోట్ల రూపాయలు ఆ జిల్లా కలెక్టర్ దగ్గర ఆల్రెడీ అక్కడ రిలీజ్ చేసి పెట్టారు. దాని తర్వాత బడ్జెట్ రిలీజ్ చేయడానికి 11,000 కోట్ల రూపాయలు కూడా జీవో ఇచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ కి ఎడ్యుకేషన్ మీద ఎంత ఫోకస్ ఉందో మనకు క్లియర్గా తెలుస్తున్నది. మా పెద్దపల్లి రీజియన్లో కూడా 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనౌన్స్ చేయడం జరిగింది. చెన్నూరులో, మంతినిలో, మంచిర్యాలలో. ఈ లొకేషన్స్ కూడా మేము పోయి ఇన్స్పెక్ట్ చేసి ఎస్సీ, ఎస్టీస్, బీసీస్ అండ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద సహకారంగా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఉంటేనే మన పిల్లలు భవిష్యత్తులో ముందుకు ఎదిగి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాము. ఏదైతే ఇప్పుడు 30 కోట్ల రూపాయలు ఏదైతే రిలీజ్ చేసినారో వర్క్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది. మీ అందరు తెలుసు, గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో. టీఆర్ఎస్ పార్టీ లోన్ల మీద లోన్లు తీసుకుంది, కానీ ఒక మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా కట్టలేకపోయింది. మన పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది సీరియస్గా తీసుకొని మాకు కూడా ఎంపీలకు కూడా ఈ స్కూల్స్ వస్తే బాగుంటాయి, ఇమ్మీడియట్గా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాని మీద ఫోకస్ పెట్టి దాదాపు 1,650 crores రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ ఇవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది మన ప్రభుత్వం మన భవిష్యత్తు కోసం ఆలోచించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి అభివృద్ధి బాటలో పెడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొన్ననే మేము రివ్యూ మీటింగ్ చేసినప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు గారితో కూడా చాలాసార్లు గడవడం జరిగింది. మాకు బసంత్ నగర్, రామగుండం ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి వారికి చాలా రిక్వెస్ట్లు పెట్టినాం. కానీ దీన్ని పొలిటిసైజ్ చేసి అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పుడు, ఏవియేషన్ మినిస్టర్ని కలిసినప్పుడు ఖచ్చితంగా 4 ఎయిర్పోర్ట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ
మొన్న నాకు ఒఫీషియల్గా ఒక రిప్లై కూడా పంపించినారు. విద్యను గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల ఉచిత విద్య అనేదాన్ని కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఉచిత విద్యను పక్కతో పట్టించి కార్పొరేట్ విద్యకు పబ్బం వాళ్లకు 10 ఏళ్ల ప్రభుత్వం వాళ్ళ కోసం నడిచిన మాదిరిగా, ఎందుకంటే ఊర్లలో పేద ప్రజలు వాళ్ళ పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చినటువంటి దాఖలాలు మనం చూసినాం. కానీ ఈ సంవత్సరంన్నర పాలననే 10.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం, 7 లక్షల కోట్లు అప్పు జరిగినా 7 లక్షల కోట్లలో విద్యకు అసలు ఏ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు అప్పుల రాష్ట్రంగా ఉందని నిర్మలా సీతారామన్ గారే చెప్పిర్రు. మిగులు రాష్ట్రం నుంచి వచ్చి అప్పుల రాష్ట్రంగా మారిన ఈ రాష్ట్రంలో ఇంత మంచి కార్యక్రమాన్ని కష్టమైన నష్టమైన పేద ప్రజలకు మంచి జరగాలి, ఏ తెలంగాణనైతే మనము ఏ నినాదంతో కోసం అయితే సాధించుకున్నామో దాన్ని 10 ఏళ్ళలో తుంగలో తొక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని చెప్పడానికే ఈరోజు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా విద్య అనేది చాలా ఇంపార్టెంట్. విద్య ఉన్నంతసేపు రాష్ట్ర భవిష్యత్ కానీ, ప్రతి ఊర్లో పిల్లల భవిష్యత్ కానీ, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో దగ్గర 2600 మంది విద్యార్థులు, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ, తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ బీసీ అన్ని కమ్యూనిటీస్కి, వెనుకబడ్డ వాళ్లకు వెనుకబడ్డ అన్ని తరగతులు, అదే కాకుండా ఎకనామికల్గా అంటే ఫైనాన్షియల్గా అగ్రకులాలలో కూడా చాలా మంది ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ యొక్క స్కూల్లో అవకాశం ఉండేటట్టుగా గవర్నమెంట్ ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ప్రతి లోక్సభ పరిధిలో 5 నుంచి 6 అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఆల్రెడీ ఇచ్చేశారు ఫేజ్ 1లో. మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మాటల్లో చెప్పడమే కాకుండా ఏవైతే హామీలు ఇచ్చినాయే కాకుండా పేద ప్రజల కోసము, తర్వాత ఎస్సీ బీసీ మైనారిటీ ఎస్టీ అందరికీ కూడా సమన్యాయం జరగాలి, విద్యతోటి అభివృద్ధి చెందుతారు వీళ్ళు ఈ కమ్యూనిటీస్ అన్న ఉద్దేశంతో దాదాపు 11,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం చాలా సంతోషం. అందుకు ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వరంగల్కి సంబంధించి 15-20 ఏళ్ల నుంచి మామూలు ఎయిర్పోర్ట్ అసలు ముందడుగు పడలేదు. అట్లాంటిది మొన్న రీసెంట్గా మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చింది. ఎందుకంటే ఒక క్లాజ్ 5.2 ప్రకారము గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఏ ఎయిర్పోర్ట్కి మనకి శాంక్షన్ అవ్వదు.